తెలంగాణ చరిత్రను ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ 100 రోజుల పాలన ట్రైలర్ మాత్రమేనన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. దేశ హితం కోసమే జమిలీ ఎన్నికలని తెలిపారు బీజేపీ నేత ఏలేటి. దేశంలో సేఫ్టీ లేదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎంపీ రఘునందన్. ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ నేతలు. పిడికెడు మందున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ భయపడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓవైసీకి భయపడే ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపలేదన్నారు. మా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు విమోచన వేడుకలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కరీంనగర్లో విమోచన దినోత్సవంపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి. తెలంగాణ చరిత్రను ప్రభుత్వం భవిష్యత్ తరాలకు తెలియజేయకపోవడం బాధాకరమన్నారు. నేను పిలువర్తన తెలంగాణ, నేను కొట్టాడుతున్న తెలంగాణ వచ్చింది, మా పార్టీ కొట్టాడుతున్న తెలంగాణ వచ్చింది. వీడు ఎవరు పుట్టలే, అప్పుడు వీళ్ళు ఎవరప్పుడు పుట్టలే. కానీ ఇవాళ మాత్రం ఎవరికి వాడికి గప్పాలు కొట్టుకుంటారు. ఎంఐఎం ఒక పార్టీ దరిద్ర పార్టీ ఉంది. ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు. ఈ రెండు పార్టీలు అటువంటి ఎంఐఎం పార్టీకి భయపడడం వల్ల ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ 100 రోజుల పాలన ట్రైలర్ మాత్రమేనన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ 100 రోజుల్లో మోదీ చారిత్రక వికసిత్ భారత్ దిశగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 6 గ్యారంటీల పేరుతో 3 రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు లక్ష్మణ్. ఇచ్చిన మాటకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు 6 గ్యారంటీల పేరు మీద గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ప్రజలు ఏ రకంగా వంచి మోసం చేస్తుందో ఇవాళ ప్రజలు కల్లారా చూస్తున్నారు. జమిలీ ఎన్నికలతో దేశం అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జమిలీ దేశహితం కోసమేనని, దీంతో ప్రజాధనం, సమయం ఆదా అవుతుందని చెప్పారు. మంచి పనిని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటేనన్నారు ఏలేటి. జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకసారి నిర్వహించినప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి మరి ఒకే ఖర్చుతోటి అన్ని ఎన్నికలు జరగడం వల్ల ఒకటి ఆర్థిక భారం దేశానికి తగ్గుతుంది, రెండవది సమయ భారం తగ్గుతుంది, మూడవది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధికి జరిగేటువంటి ఆటంకాలు తగ్గుతుంది. ఇది దేశ అభివృద్ధి కోసం పనికొచ్చేటువంటి కార్యక్రమాలు కొంతమందికి నచ్చవు. రాహుల్ దేశంలో సేఫ్టీ లేదనడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సేఫ్టీ లేకపోతే రాహుల్, ప్రియాంక దేశంలో ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ మరణం కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాదా అని నిలదీశారు రఘునందన్. బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది. ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం తిండి తింటావు, ఈ దేశంకి వెళ్ళి విదేశాలలోకి పోతావు. 150 కోట్ల మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికి నీకు మోకా దొరకది. ఎవరిని చేసుకున్నావో చెప్పవు, ఏ దేశానికి పోతున్నావో చెప్పవు, ఏం చేస్తున్నావో చెప్పవు. నీలాగా ఈ దేశ ప్రతిష్టని పక్క దేశాలకు పోయి దించేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు మీ కుటుంబం మీద దేశం కోసం త్యాగం చేసిరండి. మీ ఫెయిల్యూర్ అది. మాట్లాడితే మీ ఫెయిల్యూర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు. జిల్లా కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.